జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా దేవర పార్ట్ 1 ట్రైలర్ మొన్న రిలీజ్ అయినప్పుడు మొదటి 24 గంటల్లో 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంటే 10 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంటే 1 కోటి మంది చూశారు మొదటి 24 గంటల్లో. అవి చాలా తక్కువ వ్యూస్ అనుకున్నాము. ఇక రెండో రోజు వచ్చేసరికి సినిమా ట్రైలర్ రచ్చ చేసింది. అసలు రెండో రోజు మొదటి రోజు కంటే డబల్ అయింది. అంటే 20 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంటే 2 కోట్ల మంది రెండో రోజు చూశారు. 2 రోజులకు కలిపి అంటే 30 మిలియన్ వ్యూస్, అంటే 3 కోట్ల మంది ఈ సినిమా ట్రైలర్ చూశారు. ఇది అద్భుతం అని చెప్పాలి జూనియర్ ఎన్టీఆర్కి. అంటే ట్రైలర్ అయితే నాకైతే నచ్చలేదు, పర్లేదు, ఓకే అనిపించింది. కానీ సోషల్ మీడియాలో కూడా అదే నడుస్తుంది. బట్ సినిమాకు ఉన్న బజ్ ఎలా ఉందంటే ఓవర్సీస్లో ఆల్రెడీ అంటే ట్రైలర్ రిలీజ్ కాకముందే 1 మిలియన్ మార్క్ టచ్ అయింది ఈ సినిమా. అంటే ఇప్పుడు సినిమాకి ఇంకా ఇప్పుడు డేట్ అంతా ఈరోజు 13, ఇంకా 2 వారాలు టైం ఉంది సినిమా రిలీజ్కి. అడ్వాన్స్ బుకింగ్ చూసుకుంటే నార్త్ అమెరికాలో చూసుకుంటే 35,000 టికెట్లు అక్కడ అమ్ముడుపోయాయి. ఒక $1 మిలియన్ గ్రాస్ వచ్చింది. అంటే మనం కంపేర్ చేసుకుంటే పాన్ ఇండియా సినిమాల్లో మన ప్రభాస్ కల్కి కానీ సలార్ కానీ చూసుకుంటే ఆ రెండిటి పేరు మీద ఉన్న రికార్డ్స్ని క్రాస్ చేసింది ఈ జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా. అలాగే యూకేలో కూడా 10,000 టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వచ్చేసాయి ఈ సినిమాకు. అంటే అటు అమెరికాలో, ఇటు యూకేలో, అంటే లండన్లో, యూరోప్లో 2 చోట్ల కూడా కొత్త రికార్డు పెట్టింది. ఇంతవరకు వచ్చిన పాన్ ఇండియా సినిమాల్లో ఏ హీరోకి లేని అడ్వాన్స్ బుకింగ్ జూనియర్ ఎన్టీఆర్ దేవరాకు వచ్చింది. ఇక మనకి ఇండియాలో ఒక వారం ముందు ఓపెన్ అవుతుంది. ఇక ఈ బజ్, ఈ హైప్, ఈ జోరు చూస్తుంటే మొదటి రోజు డే 1 రికార్డు ఖచ్చితంగా పెడుతుంది. అంటే 100 కోట్లు అయితే కన్ఫర్మ్డ్ గ్రాసు. 150 crores వస్తుందా లేదా అనేది డౌటు. ఇక అన్నీ క్రాస్ చేసి ఇక అంటే హయ్యెస్ట్గా ఉన్న డే 1 కలెక్షన్స్ వచ్చేసి మనకు సలార్ సినిమా పేరు మీద ఉంది. 164 కోట్లు అనుకుంటా గ్రాస్ మొదటి రోజు. 164, 184 ఉంది మన ప్రభాస్ది. దాన్ని బీట్ చేసే సినిమా ఇంతవరకు రాలేదు మొదటి రోజు గ్రాస్లో. దేవరకు ఛాన్స్ ఉంది. హిందీలో గాన పట్టుకునిందంటే ఖచ్చితంగా క్రాస్ అవుతుంది. అది కాకపోయినా 150 కోట్లు అయితే కన్ఫర్మ్. అంటే 100 కోట్లు కన్ఫర్మ్, 150 కోట్లు అయితే రావచ్చు, చెప్పలేము. అది మొత్తానికి మన దేవర ట్రైలర్. మొదటి రోజు 1 కోటి మంది చూసినా, రెండో రోజు 2 కోట్ల మంది చూశారు. టోటల్గా 3 కోట్ల మంది చూశారు 2 రోజుల్లో ట్రైలర్కి. వ్యూస్ కూడా అంటే లైక్స్ కూడా మొదటి రోజు 6.5 లక్షల లైక్స్ వస్తే రెండో రోజులు కలిపి చూస్తే 7.5 లక్షల లైక్స్ కూడా వచ్చాయి ట్రైలర్కి. అంటే మిక్స్డ్ రెస్పాన్స్ ఉంది. సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ పడుతున్నాయి. ఆచార్యలాగా ఉంది అనేసి, బాహుబలి స్టోరీ లాగా ఉంది. నాకు కూడా బాహుబలి స్టోరీ లాగానే అనిపించింది కొంచెం. బట్ మరి చూడాలి, మరి మన కసి మీద ఉన్నాడు కదా మన డైరెక్టర్ కొరటాల శివ ఆచార్య ఫ్లాప్తో. మరి ప్రూవ్ చేసుకుంటాడా లేదా అనేది చూడాలి జూనియర్ ఎన్టీఆర్కి. ఆ పాటల్లో 3 పాటలు నాకు ఒక పాట బాగా నచ్చింది, చుట్టమల్లి అనే సాంగ్. మొత్తానికి బజ్ అయితే బాగుంది, హైప్ బాగుంది. పోటీ కూడా ఏమీ లేదు 2 వారాల వరకు. సో సెప్టెంబర్ 27న రికార్డుల జాతర ఖాయం. సినిమా ఏమాత్రం బాగున్నా ఇక జూనియర్ ఎన్టీఆర్ 6 ఏళ్ల తర్వాత సోలో రిలీజు రచ్చ చేయడం గ్యారంటీ. ఓకే, మీరు కూడా ట్రైలర్ చూసింటే ఓకే, చూడకపోయింటే ఒకసారి ట్రైలర్ చూడండి. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో 5 భాషల్లో ఉంది. 4 భాషల్లో నాకు తెలిసి జూనియర్ ఎన్టీఆర్ ఓన్ వాయిస్, ఒక మలయాళం ఒకటి ఓన్ వాయిస్ కాదనుకుంటా. సో చూసేయండి. ఓకే, బాయ్.